జై తెలంగాణ. ఖమ్మం పట్టణంలో జరిగినటువంటి హృదయ విదారకమైనటువంటి ఘటన ఆ తల్లిదండ్రులను చూస్తే నిజంగా గుండె తరుక్కుపోతా ఉన్నది. ఆ తల్లి ఒకటే అంటుంది, 12 ఏళ్ల నా బిడ్డకు జీవితాంతం బెడ్ మీద ఉండేటటువంటి పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితికి కారణమైనటువంటి వ్యక్తిని ఉరిదీయమని మాత్రమే ఆ తల్లి అడుగుతా ఉన్నది. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలే మధ్యవర్తిత్వం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారట. కేసు వాపసు తీసుకోమని చెప్తున్నారట. అటువంటి దుర్మార్గుని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్షమించొద్దండి. ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా కఠినాతి కఠినమైన శిక్షలు పడే విధంగా ప్రభుత్వం తరఫున ఉన్న లాయర్లు వాదించాలి. ఒక మహిళగా, ఒక ఆడబిడ్డగా అప్పటి వరకు మా కళ్ళ ముందు ఆడుకుంటున్నటువంటి చిన్న పాప బిల్డింగ్ మీదకి వెళ్ళి పడితే మొత్తానికి మళ్ళీ లైఫ్లో నడవలేదని డాక్టర్లు చెప్తుంటే ఎంత దారుణంగా ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఉందో ప్రభుత్వం ఒక్కసారి మానవీయ కోణంలో ఆలోచన చేయాలి. ఖచ్చితంగా ఆ పాపకి బయటకు వచ్చిన తర్వాత కూడా సేఫ్టీ ఇవ్వాలి. ఎందుకంటే ఇటువంటి ఎన్ని కేసులు మనం చూసినాము. డెఫినెట్ గా తర్వాత విడుదల వచ్చి కూడా మరి విక్టిమ్స్ మీద దాడి చేస్తున్నటువంటి సంఘటనలు చూస్తున్నాం. ఆ పాపకి, కుటుంబానికి భద్రత ఇవ్వాలి. ఖచ్చితంగా ఆ పాపకి మీరు ఒక్కసారి డిపాజిట్ చేస్తారా డబ్బులు, లేకపోతే నెలకు ఏదైనా స్పెషల్ పెన్షన్ కింద నెలకు ఒక 50,000 రూపీస్ ఆ అమ్మాయికి పెన్షన్ వచ్చేటట్టుగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. లేకపోతే మొత్తం ఆ ఇద్దరు కూడా తల్లిదండ్రులు కూలీ చేసుకునే వాళ్ళే ఉన్నారు. ఇంకొక 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళకు ఈ పాపను చూసుకునేటటువంటి ఆర్థిక స్తోమత వాళ్ళకి లేదు. ఆ పాప వాళ్లకు తల్లిదండ్రులకు ఇల్లు కూడా సరిగ్గా లేదు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఇల్లు మంజూరు చేయాలి. అదేవిధంగా పెన్షన్, స్పెషల్ పెన్షన్ ఆ పాపకి ఇవ్వాలి. ఎందుకంటే ఆ పాపను చిన్న పసిబిడ్డను చూసుకున్నట్టు మంచంలో పెట్టే చూసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి మద్దతు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా. మీరే హోమ్ మినిస్టర్గా ఉన్నారు. రోజుకు 5 మంది ఆడపిల్లల మీద, చిన్న పిల్లల మీద, మైనర్స్ మీద ఇటువంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి. పోక్సో కేసులు అవుతా ఉన్నాయి. కఠినమైన చర్యలు తీసుకోండి దయచేసి. రాజకీయ జోక్యం లేకుండా పోక్సో కేసుల మీద ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి మహిళా లోకానికి అంతటి కూడా భరోసా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ. 7వ తరగతి చదివేటువంటి పసిపాపను మహమ్మద్ గౌస్ పాషా అనే ఒక దుర్మార్గుడు అత్యాచారం చేసి హత్య చేయడానికి ప్రయత్నం చేసింది. ఆ కుటుంబాన్ని మా బీసీ సంఘం, బీసీ మహిళా సంఘం ఆధ్వర్యంలో పరామర్శించడం జరిగింది. ఆ కుటుంబ సభ్యులు వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడడం జరిగింది. ప్రధానంగా ఆ అమ్మాయిని అత్యాచారం చేసి చంపేసి ఆ ఘటనను సమాజంలో వెలుగులోకి రాకుండా చేయాలనే కుట్ర చేశారు. ఆ అమ్మాయి దేవుని దయ వల్ల బతికింది కాబట్టి జరిగినటువంటి సంఘటన ఈ సమాజంలోకి వచ్చింది. మంత్రులు వస్తున్నారు, పరామర్శిస్తున్నారు, పోతున్నారే తప్ప ఎవరైతే మహమ్మద్ గౌస్ పాషాని అడవిలో ఉండాల్సినటువంటి జంతువు మానవ సమాజంలోకి వచ్చింది. మైనర్ గా ఉన్నటువంటి ఒక అమ్మాయిని అత్యాచారం చేసినటువంటి అతన్ని కేవలం అరెస్ట్ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. ఇలా తల్లిదండ్రులు కోరుకున్నది ఒకటే, సమాజం అంతా కోరుకున్నది ఒకటే. కేవలం అరెస్ట్ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకోవడం కాదు, వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి. అతనికి బెయిల్ ఇవ్వకుండా బార్ అసోసియేషన్ లో తీర్మానం చేయాలి. అతనికి ఉరిశిక్ష పడే విధంగా ప్రభుత్వము చర్యలు తీసుకోవాలి. అతను ఉరిశిక్ష పడితేనే, మహమ్మద్ గౌస్ లాంటి క్రూర జంతువుకు ఉరిశిక్ష పడితేనే భవిష్యత్తులో మైనర్ల మీద, వృద్ధుల మీద, మహిళల మీద అత్యాచారాలు జరగాలంటే వెన్నులో వణుకు పుడుతుంది. అట్లాంటి కఠినమైనటువంటి ప్రభుత్వం వ్యవహరించలే గాని ఇవాళ మేము వచ్చినాం, ప్రభుత్వ పరంగా 5 లక్షలు ఇస్తాం, 2 లక్షలు ఇస్తాం, ₹1,00,000 ఇస్తామంటే మానానికి, శీలానికి, మనుషుల ప్రాణానికి వెలగట్టొద్దు అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇవాళ ఆ కుటుంబం, ఆ తల్లి కోరుకునేది ఏంది? నా బిడ్డకు పట్టినటువంటి ఈ గతి, ఆ పాప ఇవాళ డాక్టర్ చెప్పేది ఏంది? ఒకవేళ మనిషి బతికినా, ఆ పాప బతికినా జీవితాంతం జీవత్సం లాగా నడవలేని, కదలలేని, చదువుకోలేని, ఉద్యోగం చేయలేని పరిస్థితులకు వస్తుంది. కాబట్టి ఆమె ఆ పరిస్థితి ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఈ తెలుగు రాష్ట్రాల్లో ఏ ఆడబిడ్డ మీద, ఏ మైనర్ మీద ఇట్లాంటి అత్యాచారాలు జరగకుండా చూసుకోవాలి. పోలీసులు శిక్షిస్తారా? శిక్షించండి, లేకపోతే ప్రజలకే అప్పచెప్పండి. అరబ్ దేశాల్లో ఎట్లయితే అత్యాచారాలు చేసేటువంటి వాళ్ళని రాళ్లతోటి కొట్టి చంపుతారో అదే విధంగా ఇక్కడ కూడా రాళ్లతో కొట్టి చంపేటువంటి శిక్షలు ప్రజలే వేస్తారు. కాబట్టి ప్రభుత్వం లాలించి పడొద్దు, న్యాయం జరగాలంటారు. మేము బీసీ సంక్షేమ సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. ఒక బీసీ రజక బిడ్డ, ఆ బీసీ రజక బిడ్డకు వేరే వాళ్ళకైతే ఈ పాటికి టామ్ అయిపోతుండే. బీసీ రజక బిడ్డకు ఇంత న్యాయం జరగాలంటే ఇవాళ మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. త్వరలోనే గవర్నర్ కలుస్తాం, ముఖ్యమంత్రిని కలుస్తాం. న్యాయం చేయకపోతే మాత్రం ఆ పసిపాప కుటుంబానికి న్యాయం జరిగే వరకు మేము రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.